శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం గమనించుకున్నట్లయితే 24వ తేదీ నుంచి కూడా బుధుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ఒకటే ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా మనం చెప్పుకోవాలి. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక మనం చూసుకున్నట్లయితే 24వ తేదీ నుంచి కూడా బుధుడి యొక్క బలం పెరుగుతోంది. రవితో పాటు బుధుడు కూడా చక్కగా యోగిస్తున్నాడు. అయితే తతిమా గ్రహాల యొక్క అనుకూలతలు ఇవన్నీ కూడా మనం పరిశీలించుకొని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈ 10 రోజుల్లో కూడా మీకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు అవసరమవుతున్నాయి. ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుంది. వ్యాపారస్తులైనటువంటి వారికి కూడా రొటేషన్స్ అనేటువంటి కొంచెం కష్టసాధ్యంగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈఎంఐలు కట్టడం కావచ్చు, గతంలో చేసినటువంటి బాకీలు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇట్లాంటి వాటితో అంటే ప్రతిదీ కూడా రూపాయితో ముడిపడినటువంటి వ్యవహారాలను కూడా మెడ మీద కత్తి పెట్టినట్టుగా కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఈ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఏమైనప్పటికీ చిట్ట చివరిలో మాత్రం ఎక్కడో ఒక నుంచి డబ్బు సర్దుబాటు అవుతుంది. ఆ కష్టం నుంచి అయితే మాత్రం మీరు బయటపడతారు. కాకపోతే వీటి కోసం ఇంతగా ప్రయత్నాలు చేసినటువంటి కారణం చేత కాస్త ఇబ్బంది పడతారని చెప్పుకోవాలి. ఈ ఖర్చులు కూడా ఎలా ఉంటాయంటే అన్నీ ఉపయోగపడేటువంటి ఖర్చులే. వేటిని కూడా తీసి పారేయడానికి అవకాశాలు లేవు. కొత్తమైనటువంటి బట్టలు కొనుక్కోవడానికనో, ఆభరణాలు కొనుక్కోవడానికనో, పెళ్లి ఖర్చులనో ఇట్లా ఏదైనప్పటికీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా మారతాయి అని చెప్పుకోవాలి. ఉద్యోగంలో ఉన్నతి కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారికి ఇక్కడ కొంత అనుకూలంగా కూడా ఉంటుంది. సహోద్యోగులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నట్లయితే ఎంతమాత్రం క్షమించరు. వారి మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదులు లాంటివి చేయడానికి కూడా అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. పేరు ప్రఖ్యాతులకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఈ పేరు ప్రఖ్యాతులకు ప్రాముఖ్యతనిచ్చేటువంటి క్రమంలో మితిమీరినటువంటి ఆత్మాభిమానాన్ని కనబరుస్తారు. దీనివలనే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతోటి కాస్త అవగాహన రాహిత్యం అనేటువంటిది ఏర్పడుతుంది. వాళ్ళు మీకు చెప్పేది కావచ్చు, మీరు వాళ్ళకి చెప్పేటువంటిది కావచ్చు, కొంచెం డిఫరెన్సెస్ పెరిగి పూటకి మాట పెరగడమో, లేకపోతే కనుక కోల్డ్ వార్ అనేటువంటిది ఇంట్లో ఎక్కువగా ఉండటమో ఇటువంటివి జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో ఈ సమయంలో సరిపడడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కనుక ఎవరిని నమ్మకుండా మీ మీద మీరు ఆధారపడి మీ పనులు మీరు చూసుకోవటం అనేది మంచిది. ఎవరు ఏమనుకున్నప్పటికీ భార్యాభర్తల మధ్యలో మాత్రం సయోధ్య కుదుర్చుకోనైనప్పటికీ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం చాలా అవసరం ఈ సమయంలో అని చెప్పుకోవాలి. కుజుడు తృతీయంలో ఉన్నటువంటి కారణం చేత అన్నింటా గెలుపు మీదే అవుతున్నప్పటికీ కూడా మన గురించి పక్కవారు చెడుగా అనుకోకుండా కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం కూడా అవసరమైనటువంటి సత్యాన్ని గుర్తించాలి. శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వేలకు నిద్రాహారాలు లోపిస్తాయి. ఉన్నట్టుండి మెలకు వస్తుంది నిద్రలో. ఆ తర్వాత నుంచే నిద్రపడడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తలనొప్పి తరచుగా ఇక్కడి నుంచి వేధిస్తుందని చెప్పుకోవాలి. అలసట కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ కాలం ఈ 10 రోజులు కూడా చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి అంత పెద్ద అనుకూలతలు అయితే మాత్రం ఏవి లేవు. బుధిరిచ్చేటువంటి యోగాలు ఇట్లాంటివన్నీ కూడా తర్వాత నుంచి రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఇంచుమించు రోజువారీ సాధారణ కార్యక్రమాలకు పరిమితం అవుతూ మీ పనేదో మీరు చూసుకుంటూ ఉండటం అనేది మంచిది. ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయటం, అలానే రోజు కూడా రాత్రి వేళ చంద్రుడికి నమస్కారం చేసి చంద్రగ్రహ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం చూసుకున్నట్లయితే 23వ తేదీ వరకు కూడా మనకి బుధుడి యొక్క అనుకూలతలు కనబడుతున్నాయి. తర్వాత నుంచి బుధుడి యొక్క ప్రతికూలతలే గోచరిస్తున్నాయి. మీకు సహకరించేటువంటి గ్రహ సంపత్తి చాలా తక్కువగా ఉంటున్నది అని చెప్పుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే పెట్టుబడుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ద్వితీయంలోనే కుజ సంచారం కూడా ఉంటున్నటువంటి కారణం చేత కొనుక్కునేటువంటివి కూడా అధికమైనటువంటి ధరలు కొనుక్కోవడం, పెట్టుబడి పెట్టేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అర్థరాహిత్యంగా ఉంటాం. ఊహించుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. కనుక ఇక్కడ కొనుగోళ్ళు అమ్మకాల విషయంలో ఆచితూచి వ్యవహరించవలసినటువంటి కాలం. రుణాలు ఇచ్చినా, రుణాలు తీసుకున్నా, గతంలో చేసినటువంటి రుణాల వల్ల మీకు రావాల్సినటువంటి ధనం, మొండి బాకీలు వసూలు చేసుకోలేక ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాగా అవస్థపడతారు. పూటకో తగాదాగా ఇంట్లో రోజంతా కూడా కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి.
సంతాన విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో కొంత అయోమయానికి గురవుతారు. వాళ్ళకేమి ఇబ్బందులు లేవు, వాళ్ళ వల్ల మీకు కానీ మీ వల్ల వాళ్ళకి కానీ కష్టాలు లేవు, కానీ వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం కాస్త అయోమయానికి గురవుతారని చెప్పుకోవాలి. శారీరకంగా మానసికంగా అలసట అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏ తప్పు చేసినా కానీ అన్ని వేళ్ళు కూడా మీ వైపే చూపించేటువంటి విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదు. కొన్ని సంతోషం కలిగించేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ జనాల యొక్క ఏడుపు, ఈర్ష్య, అసూయ ఇట్లాంటివన్నీ చూసి వాటిని 10 మందిలో బయట పెట్టుకోకుండా మీలో మీరే దాచుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. నాకెవరూ లేదు, నేను ఒంటరి పోరాటం చేయక తప్పదు అనేటువంటి భావన రోజు రోజుకి బలపడుతుంది. మానసిక అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాల్సినటువంటి కాలం. విశ్రాంతి బాగా తగ్గిపోతుంది. అంతేకాకుండా శత్రుబలం, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఎదుర్కొనడం అనేది ఏదో అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లాగా కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవాలంటే జీవితం పోరాటంగా సాగుతోంది ఈ కాలంలో అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. నిరుద్యోగులైనటువంటి వారు ఏ చిన్నపాటి ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా వాటిని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. రూపాయిని కళ్ళకద్దుకోవాల్సినటువంటి కాలం. పోన్లే పర్వాలేదులే, ఇవాళ డబ్బు పోయినా రేపు వస్తుంది అనుకున్నట్లయితే నష్టాలు చవి చూడవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే దీన్ని మనం చెప్పుకోవాలి. ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి వృషభ రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీరైనా ఎక్కువసార్లు పారాయణ చేయడం, ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, లేక 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ శుభాన్ని కలగజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే మీకు 24వ తేదీ నుండి కూడా బుధుడి యొక్క బలం పెరుగుతోంది. రాస్యాధిపతి యొక్క బలం పెరగడం అనేది మంచి విషయం అవుతుంది. ఈ రాస్యాధిపతి బలం ఎప్పుడైతే పెరుగుతోందో అప్పుడు ఏంటంటే 10 మందిని కలుపుకొని పనులు చేయాలి అనేటువంటి ఆలోచనలు పెరుగుతాయి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని వ్యూహాలు రచించడం, కొన్ని ప్రయాణాలు చేయడం, కొంతమంది దగ్గరికి వెళ్ళడం, అయితే వాళ్ళకి మాట ఇవ్వడం లేదా వాళ్ళ దగ్గర నుంచి మాట తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ అమలుపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు మిథున రాశి వారు. కనుక ఒక రకంగా మిథున రాశి వారికి ఇది కొంత అనుకూలంగానే వెళుతున్నది అని చెప్పుకోవాలి. అయితే సహకరించే గ్రహాలు మాత్రం నవమాత్రంగానే ఉన్నాయి. కేవలం బుధుడు, శుక్రుడు మాత్రమే ఇక్కడ యోగాలు ఇస్తున్నారు అని చెప్పుకోవాలి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు. సుఖశాంతులతోటి ముందుకు సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి గాను కొత్తమైనటువంటి అవకాశాలు కూడా అందివస్తాయి. అమ్మో ఇప్పుడు ఎలా అనుకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి గాను కొత్తమైనటువంటి మార్గాలు కూడా దరిచేరతాయి. ఆనందంగా కాలక్షేపం చేయడానికి ఇది అనుకూలమైనటువంటి కాలం. అయితే జన్మకుజుడు ఇట్లాంటి దోషాలు ఉన్నటువంటి కారణం చేత ఏది పట్టించుకోవాలి, ఏది పట్టించుకోకూడదు, ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి, ఈ ప్రియారిటీసు, ఈ విచక్షణ ఇది కనుక మనం కలిగి ఉన్నట్లయితే ఎక్కడ ఇబ్బంది లేదండి. దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇతరులతో పోల్చుకోవద్దు. మీ పనులు ఏ ఉన్నాయో అంతవరకే చూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అట్లనే ఇక్కడ మరొక జాగ్రత్త మీరు పాటించుకోవాల్సినటువంటిది ఏంటంటే కనుక స్నేహితుల విషయంలో. స్నేహితుల మాట విన్నట్టుగా ఇంట్లో ఉన్నటువంటి వారి మాట వినట్లేదు అనేటువంటి అపవాదు మీ మీద బాగా ఎక్కువగా ఉంటుంది. వాస్తవం చెప్పండి, అసలు అది అపవాదు కూడా కాదు, వాస్తవమే అవుతుంది. కనుక అది స్నేహితులు చెప్పారా, ఇంట్లో వారు చెప్పారా అనేది కాకుండా ఎవరు మంచి చెప్తున్నారో విని దానికి తగినట్టుగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. వాహనం కొనుగోలు చేసుకోవడానికి లేదా ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను రీప్లేస్ చేయడానికి ఈ టైంలో అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రేమల వివాదాలకి దారి తీసినప్పటికీ కూడా ఇవి ఫలప్రదమవుతాయని చెప్పుకోవచ్చు. ద్వితీయ వివాహ ప్రయత్నాలు వంటివి ఇక్కడ సానుకూలపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువుల్ని కనిపెడతారు. వాళ్ళని జయించడానికి చేసేటువంటి ప్రయత్నాలు, వాళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పసిగట్టి అంతా తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అయితే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత మాత్రం ఒకరోజు బాగుంటే మరొక రోజు బాగుండదు. ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ స్వామివారికి పానకాన్ని నిత్యం కూడా నివేదనగా సమర్పించడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషులకు రవి, గురు, శుక్రులు యోగిస్తున్నారు అని చెప్పుకోవాలి. మీకు రాశి మారుతున్నటువంటి బుధుడి వలన పెద్దమైనటువంటి లాభాలు అయితే ఏవి కూడా గోచరించట్లేదు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మీకు అనుకూలతలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. మీ మీద పడినటువంటి అపవాదులను తుడిపి వేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా అనుకూలమైనటువంటి కాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొన్ని కొత్త వ్యూహాలను కూడా అనుసరిస్తారు అని చెప్పుకోవాలి.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని కొత్తమైనటువంటి పెట్టుబడులను కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎలాగూ డబ్బు ఖర్చు అయిపోతోంది కనుక అయితే అవని దాన్ని శుభప్రదంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచనలు కూడా బలపడతాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం అవసరమవుతున్నాయి. శరీరంలో ఒక తెలియనటువంటి అనీజీనెస్ అనేటువంటిది ఉంటుంది. ఇదేం డాక్టర్కి వెళ్ళి చూపించుకోదగినటువంటి పెద్ద అనారోగ్యం కాదు, అట్లానే ప్రశాంతంగా ఇంట్లో ఉండదగినటువంటిది కాదు. జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాలు సూచనలు నచ్చడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అలానే ఏవైనా సరే కోర్టు పరమైనటువంటి కేసుల విషయంలో మాత్రం కొంచెం నిదానంగా వెళ్ళవలసినటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. కొనుగోళ్ల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఈ సమయంలో ఒక క్రమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించడానికి గాను కృతనిశ్చయాన్ని కలిగి ఉంటారు. గతంలో వదిలేస్తున్నటువంటి హాబీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి మళ్ళీ కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సాధారణంగా ఈ కాలంలో కొనసాగుతున్నదని చెప్పుకోవాలి. విద్యార్థులకు చాలా యోగదాయకమైనటువంటి కాలం. నూతనమైనటువంటి మార్పులను చేర్పులను అంటే విద్యాపరంగా చేసుకోవడానికి కొత్త ట్యూషన్స్లో చేరడం కావచ్చు, లేకపోతే మీకున్నటువంటి ఇబ్బందులు ఎక్కడొస్తున్నాయి వాటిని కనిపెట్టి వాటి పరంగా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కావచ్చు, గ్రహగతులు చాలా చక్కగా సహకరిస్తున్నాయని చెప్పుకోవాలి. మైత్రి బంధాలు కూడా పెరుగుతాయి. స్నేహాలు మరింతగా బలపడతాయి. పరిచయాలు చక్కగా విస్తరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందం మీద కాస్త మమకారం పెరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలను కూడా పాటించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏమైనప్పటికీ కర్కాటక రాశి వారికి ఈ 10 రోజుల్లో కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. కొంచెం ఉద్యోగం చేసేటువంటి చోట మాత్రం పక్కవారితో వాదులాడకుండా అధికారులతో మెప్పును సాధించాలి అనేటువంటి మాట ఎవరికైనా మంచిది. అధికారుల యొక్క మెప్పును కోరుకునేవారు అందరూ కూడా. ఒకవేళ అది రాకపోతే నిరుత్సాహపడకుండా మీ పని ఏదో మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఇంతవరకు మాత్రం పాటించుకోండి. ఒక పెద్ద డిజిగ్నేషన్ వస్తుందనో లేకపోతే పెద్ద మొత్తంలో జీతం పెరుగుతుందనో ఉద్యోగం మారాలనుకునేటువంటి వారు మాత్రం 1-2 సార్లుగా ఆలోచన చేసుకోవటం అనేది అవసరం. కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువ సార్లు పఠించడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం కొంత అనుకూలిస్తున్నదనే చెప్పుకోవాలి. రాశి మారుతున్నటువంటి బుధుడి వల్ల కొంత ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఈ ప్రతికూలతలన్నీ కూడా ఇప్పటికిప్పుడు మీకేమీ ఈ 10 రోజుల్లో వచ్చేటువంటివి లేవు. పైగా ఆర్థిక విషయాలకి ఈ 10 రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఫైనాన్షియల్గా దేనికి సంబంధించినటువంటి అంశమైనప్పటికీ కూడా రాబోయే 10 రోజుల కన్నా ఈ 10 రోజులు అనుకూలంగా ఉన్నాయి కనుక ఇక్కడే వాటిని సాల్వ్ చేసుకోండి. అది రిజిస్ట్రేషన్స్ కావచ్చు, కొనుగోళ్లు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, అప్పులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వసూళ్ళకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఏదైనా సరే ఆర్థికము అన్న ప్రతి దానికి కూడా సింహరాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. సేవింగ్స్ ఏమైనా స్టార్ట్ చేయడానికి కూడా ఈ కాలం చాలా చక్కగా సహకరిస్తున్నది అని చెప్పుకోవాలి. కనుక సేవింగ్స్ మీద కూడా దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే కొంత ధన నష్టం కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ధన నష్టాలు ఎలా ఉంటాయనంటే కనుక బాధ్యతల రూపంలో ఉంటాయి. అదేంటంటే బాధ్యతలకు డబ్బు ఖర్చు పెడితే ధన నష్టం ఎలా అవుతుంది అని అంటే ఉపయోగం లేనటువంటి బాధ్యతల రూపంలో ఈ ధన నష్టం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఇటువంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి. శారీరక అనారోగ్యం అనేది పదే పదే నేను ఉన్నానని చెప్పని గుర్తు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులతో సర్దుకుపోయేటువంటి గుణం కూడా ఈ సమయంలో కాస్త లోపిస్తుంది అని చెప్పని చెప్పుకోవాలి. 10 మందిని కూడా మెప్పించడం ఎంత కష్టం అనేటువంటిది ఈ సమయంలో మీకు బాగా తెలిసి రావడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. అలానే శత్రువుల వలన పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఇక్కడ పొందేటువంటి స్థితి లేదు. అష్టమరాగు దోషం వల్ల మెంటల్ స్ట్రెస్ అనేది అయితే ఉంటుంది. దాన్ని మీరు ఎలాగో అవాయిడ్ చేయలేరు కనుక మెంటల్ స్ట్రెస్ని అవాయిడ్ చేయలేకపోయినా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటువంటిది మాత్రం ఇక్కడ చేయడం అనేది మంచిది. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆప్తులకు దూరంగా ఉంటున్నాం అనేటువంటి బెంగ ఈ సమయంలో తీరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్నవి సాధించుకున్నాం అనేటువంటి ఒక సంతృప్తి ఈ 10 రోజుల్లో కూడా చేకూరుతుంది. నూతనోత్సాహాన్ని కలిగి ఉంటారు. విడిపోయారనుకున్నటువంటి వారో లేకపోతే కనుక అరే చాలా కాలంగా మంచి మిత్రులైనటువంటి వారు నాకు దూరం అయ్యారనుకుని బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ 10 రోజుల్లో తొలగిపోతాయని చెప్పుకోవాలి. అంటే విడిపోయినటువంటి బంధాలను తిరిగి మళ్ళీ పెనవేసుకోవడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు ఈ కాలం చాలా చక్కగా సహకరిస్తోంది. అన్ని విధాలా బాగుంది. ఇంచుమించుగా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా సింహరాశి వారికి లేవు. వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలు అనుకూలంగా లేకపోతేనే స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటేనే తప్ప గోచారంలో పెద్దమైనటువంటి దోషాలు ఏవి కూడా లేవు. కుజ శుక్రులే ఇక్కడ యోగిస్తున్నప్పటికీ చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ కాలం మాత్రం చాలా వరకు సానుకూలంగానే కొనసాగుతోంది. తదుపరి కన్యారాశి.
కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధుడి యొక్క రాశి మార్పు కొంత ప్రతికూలతలనే కలగజేస్తోందని చెప్పుకోవాలి. వ్యయంలో ఉన్నటువంటి బుధుడు జన్మంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కూడా అంత అనుకూలమైనటువంటిది ఏం కాదు. దశమాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ జన్మంలోకి ప్రవేశించినప్పుడు ఉచ్చులో ఉంటాడు కనుక ఇచ్చేటువంటి యోగాలతో పాటు గోచారంలో జన్మబుధుడు దోషప్రదాత కనుక ఈ ఇబ్బందులను కూడా అధికంగానే ఇస్తాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసుకున్నప్పుడు గురు శుక్రుడి యొక్క పూర్ణత్వం మాత్రం మీకు సంపూర్ణంగా యోగిస్తోంది. ధర్మ కర్మాచరణ పట్ల అనురక్తి అనేటువంటిది బాగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఒకరోజు ఉంటే ఒకరోజు లేకుండా పోతూ ఉంటుంది. మీకు ఇక్కడ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ వలనే ఇక్కడ మీరు బాగా ప్రభావితం అవుతారు కనుక ఎవరిని మీ చుట్టూరా అట్టి పెట్టుకుంటున్నారు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. మీకు మంచి చెప్పేవారు, మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వారు, నీకు నేనున్నాననేటువంటి భరోసా ఇచ్చేటువంటి వారు, మాటలకి పరిమితం కాకుండా చేతల్లో ఇవన్నీ చూపించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ విషయాలు ఈ విషయాలు తీసుకొచ్చి మీ దగ్గర చెప్పి మీ మనస్సుని పాడు చేసేటువంటి వారిని కాస్త దూరంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామ్యం గురించి ఆలోచించడం పూర్తిగా మానేయండి. అసలు మీ పనేదో మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి. ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటిది లైఫ్ పార్ట్నర్ నుంచి ఈ టైంలో మాత్రం పెట్టుకోకపోవడం మంచిది. కుటుంబపరమైనటువంటి ఒడిదుడుకులు కూడా కొంచెం ఈ సమయంలో ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అరే గతంలో నేను ఈ కుటుంబానికి ఇంత చేశానే, మరి ఈరోజు నన్ను ఎవరు ఎందుకు గుర్తించట్లేదు అనేటువంటి మీ మానసిక వేదన ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకునేటువంటి వారు ఈ సమయంలో ఉండరు కనుక కాస్త జాగ్రత్తగా మెలగడం అనేది మాత్రం ఇటువంటి అంశాల్లో మనకు అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా లాభాలు లేవు, నష్టాలు లేవు. నిరుద్యోగం అనేటువంటి వారు ఏ కొద్దిపాటి ప్రయత్నాలు చేసినా సానుకూలమైన ఫలితాలను అందుకోగలుగుతారు. నా ఆవేదన ఎవరో ఒకరితో పంచుకుంటే పోతుంది కదా అని చెప్పని ఇందాక చెప్పినట్టుగా మంచివారితో కాకుండా ఎవరో ఒకరి దగ్గర కనుక మీరు వ్యక్తపరిచినట్లయితే మీ ఇంటి విషయాలు మీ గుట్టు 10 మందిలోకి వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అలానే ఇక్కడ మరొక్క జాగ్రత్త మీరు పాటించుకోవాల్సింది ఆరోగ్య విషయంలో. నిద్ర బాగా వ్యత్యాసంగా ఉంటుంది ఈ సమయంలో, అందుకని నిద్రకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు మేలు చేస్తాయి, అసౌకర్యాన్ని కలగజేస్తాయి. అలానే విద్యార్థులు కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వారి వరకు కొంచెం శ్రమ బాగా పెరుగుతోంది, ఫలితాలు కొంచెం అంతంత మాత్రంగా ఉంటున్నాయని చెప్పుకోవాలి. ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి కన్యారాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయటం, అలానే బుధవారం నాడు ఆకుకూరను ఆవుకి తినిపించడం అనేది మంచిది. ఇన్ని కట్టలు తినిపించాలి, ఇంత తినిపించాలనేది ఏమి లేదండి. మీ శక్తి మేరకు ఎంత కుదిరితే అంత ఆకుకూరను బుధవారం ఉన్నటువంటి రోజున ఆవుకి తినిపించండి. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వ్యయంలోకి బుధుడు మారుతున్నటువంటి కారణం చేత బుధుడి యొక్క బలం తగ్గుతోంది. సహకరించేటువంటి గ్రహాల సంఖ్య రాను రాను తగ్గుతోంది కనుక తులారాశి వారికి కొంత ప్రతికూలతలు పెరుగుతున్నాయి అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి అయితే లేదు. అయితే జన్మంలో శుక్రుడి యొక్క సంచారం మాత్రం మీకు సంపూర్ణంగా యోగిస్తోంది. అంటే నేను ఎంత మాత్రం తగ్గను, నేను ఇంతే ఉంటా, నాతో వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. నేను తప్పు చేస్తే కదా కంగారు పడాలి, నేను తప్పు చేస్తే కదా ఎదుటివాడికి లొంగాలి, ఈ కొట్టొచ్చినట్టుగా ఈ ధోరణి బాగా కనబడుతుంది. ఈ ఆత్మవిశ్వాసం ఎదుటివారికి అహంకారంగా కనబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంటికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అంటే ఇంట్లో అలంకరించుకోవడం కావచ్చు, ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడం కావచ్చు, వాస్తుకి సంబంధించినటువంటి పరిశీలనలు కావచ్చు, లేకపోతే ఇక్కడ వస్తువులు తీసి అటుపక్కగా మార్చి అటుపక్క వస్తువులు తీసుకొచ్చి ఇటుపక్కగా మార్చడం, ఇట్లాంటివి చేయడం కావచ్చు, ఇవన్నిటికీ ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. శుభ్రతను అధికంగా కలిగి ఉంటారు. ఆరోగ్యం మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. భవిష్యత్తుకి సంబంధించి ఏదైనా సరే ఖచ్చితంగా సేవింగ్స్ చేసి తీరాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. సంతానానికి సంబంధించి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆదాయపరంగా చూసుకున్నట్లయితే మాత్రం బాగుంది. ఆర్థికంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం లేవు. వచ్చే రూపాయి ఉంటుంది, పోయే రూపాయి కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇక్కడ నిలబడడం అనేటువంటిది డబ్బులు ఉండవు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఆ సమయానికి ఎక్కడో ఒకరి నుంచి మాత్రం చక్కగా సమకూరుతాయి. పెద్దల యొక్క అంగీకారాన్ని పొందడానికి ప్రేమికులు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం ఫలించవు ఈ సమయంలో అని చెప్పుకోవాలి. విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే మాత్రం శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి. మరుపు బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఎక్కువగా రివిజన్ చేయటం అనేటువంటిది విద్యార్థులు అలవాటు చేసుకోవడం మాత్రం చాలా అవసరం అని చెప్పని చెప్పుకోవాలి. ఎవరిని నమ్మితే వాళ్ళే నిండా ముంచేస్తారు తులారాశి వారిని ఈ సమయంలో కనుక ఎవరిని నమ్మడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ఒక తెలియనటువంటి ఇబ్బంది అసౌకర్యం అనేటువంటిది బంధువర్గం నుంచి ఉంటుంది. వాళ్ళని పూర్తిగా దూరంగా అట్టిపెట్టడానికి ఉండదు,
అట్లా అని చెప్పని వాళ్ళు చెప్పేటువంటివన్నీ కూడా వింటూ లేని నవ్వును ముఖం మీదకి తెచ్చుకొని లేని ఆపేక్షలను వాళ్ళ ముందు కనబరుస్తూ మాట్లాడడానికి కూడా అవకాశాలు అనేటువంటివి గోచరించట్లేదు. ప్రయాణాలు బాగా ఇబ్బందిగా కొనసాగుతాయి. క్షణం తీరిక లేదు అనుకునే విధంగా ఈ కాలం అంతా కూడా గడవడానికి తులారాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఎదుటివారు సహకరిస్తారు అనేటువంటి విషయం మీకు తెలుస్తున్నా, లేదా ఇలా జరగబోతోంది అనేటువంటి అంచనాలు మీరు ముందుగానే బాగా వేసుకున్నప్పటికీ అవి ఫలించి చేతికొచ్చేంత వరకు కూడా ఒక తెలియనటువంటి ఆందోళన అనేటువంటి దాన్ని మాత్రం కలిగి ఉంటారు. షష్టమ రాహు సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి కారణం చేత ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎదిరించి ఏ శత్రువు కూడా నిలబడలేడు. అందుకని చెప్పని ధైర్యంగా ఉండవచ్చు. పొరపాటున మీ వైపు నుంచి ఏమైనా పొరపాట్లు జరిగినప్పటికీ వాటిని సరిదిద్దుకునడానికి కావాల్సిన అవకాశాలు కూడా కలిసి వస్తాయి. భగవంతుడు మీ ఎందున్నాడు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. హెక్టిక్గా ఉన్నటువంటి షెడ్యూల్లో కూడా చాలా చక్కగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వారిని కూడా ముందుకి తీసుకువెళ్ళగలుగుతారు. నిద్ర నుంచి రావాల్సినటువంటి హాయి ఏదైతే ఉందో అది ఈ సమయంలో కొంచెం బాగా తగ్గుతుంది. ముఖంలో ఉండేటువంటి కాంతి కూడా ఈ సమయంలో తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆహార ప్రమాణం కూడా తగ్గుతుంది. ఇదివరకు అంత అన్నం తినేటువంటి వారైతే ఈ సమయంలో ఇంత అన్నం తినడానికి అవకాశాలు ఉంటాయి. దానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా కనుక ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలానే పొట్ట పెరుగుతోంది అనుకునేటువంటి వారు ఇక్కడి నుంచి కనుక వాకింగ్ లాంటివి కనుక చేయకపోతే భవిష్యత్తులో ఇది ఇంకాస్త పెరగడానికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఏమైనప్పటికీ తులారాశి వారికి ఇక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు లేకుండా మధ్యస్థంగా మాత్రం ఈ కాలం సాగిపోతోందని చెప్పని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఇటువంటి ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి గాను ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే రవి, బుధ, గురు, శుక్రులు యోగిస్తున్నారు. చాలా అనుకూలంగా ఉంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ కాలం. ముఖ్యంగా ఆర్థిక విషయాలకి ఇది చాలా యోగదాయకమైనటువంటి కాలం కనుక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏ ఉన్నా ఈ సమయంలో తీర్చుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. నేను వడ్డీలు కట్టలేను, అసలు మాత్రమే కట్టగలుగుతాను, నా స్థితి ఇది చెప్పుకొని వాళ్ళని ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు, మొండి బాకీలను వసూలు చేసుకోవడానికి కానీ ప్రయత్నాలు చేయడానికి, అలానే మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు చాలా అనుకూలమైనటువంటి కాలం. ఏదైనా సరే జీతం కానీ లేకపోతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ కానీ మీకు రావట్లేదు, అవి ఈ సమయంలో మంజూరు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా ఎక్కడో ఒక నుంచి కొంత డబ్బు అనేటువంటిది మాత్రం చేతికి అంది వస్తుంది. కనుక వృశ్చిక రాశి వారికి ఈ కాలం కొంత అనుకూలంగా ఉంది. ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నప్పటికీ కూడా ఈ సమయంలో చక్కగా పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి కుజుడి యొక్క బలం లేకపోయినా తదిమా గ్రహాల యొక్క గ్రహ సంపత్తి కొంత అనుకూలిస్తున్నటువంటి కారణం చేత స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్కి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు పొందగలుగుతారు. విద్యార్థులకు కూడా ఇది యోగదాయకమైనటువంటి కాలం. వాహనాలు నడిపేటువంటి వారు, వాహనాల మీద ఆధారపడి వృత్తులను సాగిస్తున్నటువంటి వారికి కూడా సానుకూలంగానే ఇక్కడ కాలం గడుస్తున్నది అని చెప్పని చెప్పుకోవాలి. కొనుగోలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాల మీద ఎక్కువగా దృష్టిని సారించడానికి, రూపాయిని 2 రూపాయలుగా చేయాలనేటువంటి ఆలోచనలకు ఊతమిచ్చేటువంటి కాలం ఇది. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికంగా మనకి ప్రయోజనాలు కలగజేసేటువంటివే. లాంగ్ రన్లో ఏమి ఇంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు కనుక లాంగ్ రన్లో చూసుకున్నట్లయితే మాత్రం మనం వ్యక్తిగత జాతకరీత్యా అడుగులు ముందుకు వేయటం అనేది మంచిది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సస్టైన్ అవ్వడానికి గట్టి ప్రయత్నాలు చేయండి. అభివృద్ధి చెందడానికన్నా ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ స్థితి 2027 వరకు మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. సస్టైన్ అవ్వండి. గ్రోత్ కన్నా కూడా సస్టైన్ అవ్వడానికి అధికమైన ప్రాముఖ్యతను చూసుకోండి. ఇది 1కి 2 సార్లుగా ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట. విద్యార్థులతో సహా ఇంచుమించుగా అందరికీ కూడా ఈ వారం పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఏర్పడట్లేదు. చిన్నపాటి గాయాలు ఏమైనా అవ్వడానికి, ఈ గాయాలు కూడా కొంచెం రక్తం కారే విధంగా గాయాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అంతా చాలా బాగుంది, పూల బాటలాగా జీవితం సాగుతోంది అనేది చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించగలుగుతారు. అర్జునుడిలాగా విజయాలను చక్కగా సొంతం చేసుకోగలుగుతారు. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి, వాటిని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీళ్ళని ఎక్కువసార్లు పఠించడం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి శుక్రులతో పాటు 24వ తేదీ నుండి బుధుడు కూడా యోగిస్తున్నాడని చెప్పుకోవాలి. ఈ 10 రోజుల వరకు మనం చూసుకున్నట్లయితే మాత్రం కాలం చాలా వరకు కూడా యోగదాయకంగానే కొనసాగుతోంది. కుజుడి యొక్క ప్రతికూలతలు ఉన్నా, తతిమా గ్రహాల యొక్క ప్రతికూలతలు ఉన్నా మీ సత్తాని మీరు నిరూపించుకోవడానికి గాను కొత్తమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి.
ఉద్యోగం పోతుందేమో అనుకునేటువంటి వారికి అయితే ఉద్యోగం అన్నా నిలబడుతుంది, లేదా ఏదైనా ఇంకో కొత్త ఉద్యోగం అన్నా వస్తుంది. అయితే ఈ కొత్త ఉద్యోగం రావడం కావచ్చు, చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కావచ్చు, తృప్తి అనేటువంటిది మాత్రం ఉండదు. అది కారణాలు ఏమన్నా కావచ్చు. మీరు అనుకున్నంత ప్యాకేజెస్ లేకపోవడం కావచ్చు, అధికారుల నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే మీకు అలాట్ చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో పనులు అవి మీకు ఆనందాన్ని కలగజేయకపోవడం కావచ్చు. కానీ ఇక్కడ తృప్తిగా ఉద్యోగం చేస్తున్నావా అనే ప్రశ్న ఎవరు అడగరండి. సంపాదిస్తున్నామా లేదా, బాధ్యతలు నెరవేరుతున్నాయా లేదా, వీటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అట్లా ఈ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేటువంటి వారికి మాత్రం ఈ కాలంలో పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు. వాహనానికి సంబంధించి ఏమైనా రిపేర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాహన పరంగా కొద్దిపాటి అసౌకర్యం అనేటువంటిది మాత్రం ఈ కాలంలో ఉంటుందని చెప్పుకోవాలి. ఎదుటి వారిని అంచనా వేయడంలో కాస్త వైఫల్యం చెందుతారు. స్థిరాస్తి ఏదైనా కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచనలు కొంచెం పుంజుకుంటాయి. అవి ఇక్కడ సాధ్యపడినా సాధ్యపడకపోయినా వాటి మీద కాస్త దృష్టిని సారించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అధికారుల యొక్క మన్నను ఉద్యోగస్తులు పొందడానికి కొంతవరకు కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు రొటేషన్లు సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. సొంత వృత్తుల్లో ఉండేటువంటి వారికి కొత్తమైనటువంటి ఛాలెంజెస్ కూడా ఏర్పడతాయి. వాటిని మీరు కూడా యాక్సెప్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత తక్కువగా ఉంటుంది. పెళ్లి చూపుల దాకా కూడా అసలు రావు. ఎక్కడో జాతకాల దగ్గర అని చెప్పనో, ఇంకొకటి అని చెప్పనో, ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉండడానికి అవకాశాలు ఏర్పడుతుంటాయి. వీటిల్లో స్వయంకృత అపరాధాలే అధికంగా చోటు చేసుకుంటాయి కనుక కొంత మీరే ఎక్కడన్నా సరే ఒక మెట్టు దిగేటువంటి ప్రయత్నం చేయడం ఈ రాశిలో ఉన్నటువంటి వారు మంచిదని చెప్పక తప్పదు. విడాకులు లాంటి ఆలోచనలు కూడా పుంజుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కాలం చాలా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి పెట్టుబడుల మీద దృష్టిని సారిద్దాం అనుకునేటువంటి వారు పక్కవారి యొక్క సలహాలు సూచనలు ఈ సమయంలో పాటిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా చూసుకున్నప్పటికీ పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం అసలు ధనుసు రాశి వారికి ఈ సమయంలో లేవు. అర్ధాష్టమ రాహు వలన కొంత మానసిక ఒత్తిడి అనేటువంటిది అయితే ఉంటుంది. అలానే శని వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటాం. కుజుడు కూడా సప్తమంలోనే ఉన్నటువంటి కారణం చేత ఈ ఇంట్లో ఉండేటువంటి తగాదాలు, నిద్రలేమి సమస్యలు, ఆహారం తక్కువగా తీసుకోవడం, ఆర్థికంగా వెనకబడిపోతున్నాం అనేటువంటి బెంగ ఇట్లాంటివి మాత్రం కొంచెం ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మిమ్మల్ని కాస్త అసౌకర్యానికి గురి చేసేటువంటివే తప్ప కష్టపెట్టేవో నష్టపరిచేవో మాత్రం కావు. ఏమైనప్పటికీ ధనుసు రాశి వారి ఇటువంటి దోషాలు కూడా తగ్గించుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీళ్ళని ఎక్కువసార్లు పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం చూసుకున్నట్లయితే మీకు బుధుడి యొక్క బలం తగ్గిపోతోంది. బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత, ఆయన భాగ్య సంచారం చేస్తున్నటువంటి కారణం చేత బుధుడి యొక్క బలం మాత్రం ఇక్కడ తగ్గుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలాలు ప్రారంభమవుతున్నాయి రాబోయేటువంటి 10 రోజుల తర్వాత నుంచి. ఈ 10 రోజుల వరకు కూడా చూసుకున్నట్లయితే తగాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి. ఇవేవి లేవనడానికి ఏమీ లేదు. అర్థం చేసుకునేటువంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. నా అనుకున్నటువంటి వారిని నన్ను అర్థం చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆవేదన కూడా ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగుల యొక్క సహకారం ఉద్యోగస్తులకు తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి పనివేళలు పెరగడానికి, కొంచెం బాధ్యతలు కానీ భారం కానీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంత వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతుంది. కానీ వీటన్నిటిని తట్టుకోగలుగుతారు, మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఏదో ఒక రూపంలో ఎక్కడో అక్కడి నుంచి అంతో ఎంతో మరీ గొప్పగా కాకపోయినా కొంత ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడానికి అవకాశాలు అయితే మాత్రం గోచరిస్తున్నాయనేటువంటి మాట మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. భాగ్య బుధుడి యొక్క కారణం చేత ఖర్చులు ఇక పెరుగుతూ ఉంటాయి. అందుకని అవి ఉపయోగపడేటువంటి ఖర్చులు అవునా కాదా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు పరాక్రమిస్తారు కనుక ప్రతి వారిని నమ్మడం అనేటువంటిది కూడా ఈ సమయంలో మంచిది కాదు. ప్రతి విషయంలోనూ కూడా కీడించి మేలించాలి అనుకునే విధంగా మీ ఆలోచనలన్నీ కూడా ఇక్కడ కొనసాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ వేళకు సరైనటువంటి భోజనం లభించడానికి అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి అని చెప్పని కూడా మనం చెప్పుకోవాలి. మనసు పదే పదే చెడువైపు ఆలోచించడానికి గాను మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటాం, ఆ మాటను మీరు మర్చిపోలేకుండా దాన్నే మనసుకు తీసుకోవడం, ఇట్లాంటి ఇబ్బందులు అయితే మాత్రం గోచరిస్తున్నాయి. అంతే తప్ప ఉద్యోగాలు పోవడము, లేకపోతే వ్యాపారాలపై అర్థమైనటువంటి నష్టాలు రావటము, లేకపోతే విద్యార్థులకు చదువు పరంగా ఇక్కట్లు రావటము అట్లా అయితే మాత్రం లేదండి. కనుక ఇప్పుడు సమస్య ఎక్కడొస్తోంది? మీ ఆలోచన విధానంలో వస్తోంది. అందుకని ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి, మంచిని ఆలోచించండి, మంచి కోసం ప్రయత్నం చేయండి. ఇష్టం లేనటువంటి పనులను నేను చెయ్యను అనేటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కన్నా అక్కడ చేయడం వల్ల ఏమైనా లాభం కలుగుతుందేమో, రిలేషన్స్ దెబ్బ తినకుండా ఉంటాయో లేదో అవి చూసుకుంటూ
ఒకవేళ ఇష్టం లేనటువంటి పని చేసినప్పటికీ దానివల్ల రిలేషన్స్ బలపడతాయి అనుకుంటే అటువంటి ఎమోషన్స్కి రిలేషన్స్కే అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వాల్సినటువంటి కాలంగా మకర రాశి వారికి చెప్పుకోవాలి. ప్రేమలు ఫలప్రదమవుతాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు అప్పుడే వస్తాయి, అప్పుడే పోతూ ఉంటాయి. కనుక ఇవేవి పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం మకర రాశి వారికి లేవు. మకర రాశి వారి ఈ కాలమంతా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడితో పాటు 24వ తేదీ నుండి బుధుడు చక్కగా యోగిస్తున్నాడు. అష్టమంలోకి మారుతున్నటువంటి కారణం చేత గోచారంలో అష్టమ బుధుడు కొంచెం యోగాన్ని ఇస్తాడు కనుక ఇది కొంత మేలుగానే ఉన్నది మీకు అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఎక్కడెక్కడ మేలు కలుగుతోంది, ఎక్కడ జాగ్రత్తలు పాటించుకోవాలి అంటే సౌకర్యాలకి ఎక్కడా ఇబ్బంది లేదండి. పాత అప్పులు తీరుద్దాం అనుకుంటూనే ఉంటారు కానీ అవి తీర్చడానికి అవకాశాలు రాకపోగా కొత్త అప్పులు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. అంటే ఆర్థికంగా ఏం పెద్ద ఉల్టగలిగేటువంటి స్థితి లేదు, కానీ అప్పులు మాత్రం పుడుతూ ఉంటాయి. నాకు లోన్ కావాలి, లోన్ వస్తుంది. నాకేమన్నా అధికమైన వడ్డీకి అప్పు కావాలి, అప్పు వస్తుంది. గోల్డ్ లోన్ పెడదాం అనుకుంటున్నాను, పెట్టగలుగుతారు. అప్పు చేసి పప్పు కూడు అన్నట్టుగానే సాగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారందరికీ కూడా ఈ కాలంలో ఎవరినన్నా పలకరిద్దాం అనుకుంటున్నాం, ఏదన్నా పని చేద్దాం అనుకుంటున్నాం అంటే వెంటనే చేసేయాలి. లేకపోతే ఈ లోపుగా అపార్థాలు ఏమైనా చోటు చేసుకోవడానికి, అరే చూసావా నేను గతంలో ఇతనికి ఇంత సహాయం చేశాను, ఇంతవరకు నాకు ఫోన్ లేదు చూసావా అని ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అనుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పైగా వాళ్ళు అనుకున్నటువంటి ఆ ఆలోచన, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మానసికంగా ఏదైతే ఉందో అది ఇంకెప్పటికీ పోవడానికి కూడా అవకాశాలు లేవు. కనుక మీకున్నటువంటి బలం ఏదైతే ఉందో, మీ స్నేహాలు ఏవైతే ఉన్నాయో, మీ బంధుత్వాలు, బాంధవ్యాలు, ఎదుటివారితో ఉండేటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెడిపోకుండా మాత్రం ఈ కాలంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఆలోచన విధి విధానాలు మార్పు వస్తాయి, అవి కూడా అనుకూలంగానే ఉంటాయని చెప్పుకోవాలి. ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, లేకపోతే ఆగిపోయినాయి అనుకున్నటువంటి ఇంటి పనులను పునః ప్రారంభం చేయడానికి కానీ చేసే ప్రయత్నాలకు కావచ్చు ఈ సమయం చక్కటి ఊతాన్నిస్తోంది. ఉద్యోగస్తులైనటువంటి వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. అధికారుల యొక్క ఆగ్రహానికి ఏమైనా పాల్గొనడానికి కూడా ఇక్కడ అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఇవి కూడా లాభసాటిగానే కొనసాగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీకంటూ కొంత స్పేస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్యలో మాత్రం సఖ్యత కొంత తక్కువగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా మూడో వ్యక్తి వలన ఇటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యసనాలతో సతమతం అవుతున్నటువంటి వారు కూడా కాస్త రియలైజ్ అవ్వడానికి ఇక్కడ అవకాశాలు లేకపోలేదు. విద్యార్థులకు కూడా ఇది యోగదాయకమైనటువంటి కాలమే. కుంభరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఎంతగా సూర్యుని ఉపాసన చేస్తే అంత సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉంటాయి కనుక వీటి మీద ఎక్కువగా దృష్టిని సారించడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు యోగిస్తున్నటువంటి ఏకైక గ్రహం శుక్రుడు మాత్రమే. ఎక్కడా తతిమా గ్రహాల నుంచి అనుకూలతలు వస్తున్నటువంటి స్థితిగతులు గోచరించడం లేదు. సప్తమంలోకి మారుతున్నటువంటి బుధుడు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలనే మీకు ఇస్తున్నాడు. బుధుడి యొక్క బలం కూడా తగ్గిపోతోంది. చాలా వరకు కూడా గ్రహ సంపత్తులు కొంత ప్రతికూలంగానే ఉన్నాయి. కనుక మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే ఈ సమయంలో మనం చెప్పుకోవాలి. స్త్రీలకు స్త్రీల వలన కావచ్చు, పురుషులకు స్త్రీల వలన కావచ్చు గొడవలు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రశాంతత, ఇక్కడి నుంచి పారిపోతే బాగుండి, ప్రపంచంలో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఎక్కడో అక్కడ హాయిగా ఉండాలి, ఈ కోరిక బలపడుతుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికైనా పారిపోతాం. ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం అవుతుంది. విద్వేషాలు బాగా పెరుగుతాయి. మీతో ఏకీభవించేటువంటి వారి కన్నా కూడా మీతో వ్యతిరేకించేటువంటి వారి సంఖ్య బాగా పెరుగుతుంది. శారీరక అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ని ఎంత మాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేటువంటి సామెతని ఇక్కడ బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి కాలం మీనరాశి వారికి. ప్రతి విషయంలోనూ కూడా క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదు అనేటువంటి సామెత అక్షరాల అతికినట్టుగా ఈ 10 రోజుల్లో మీకు సరిపోతుంది. ఆర్థిక ఒత్తిళ్లు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు భారం బాగా పెరుగుతుంది. బాధ్యతలు బరువుగా పరిణమించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేద్దాం అనుకున్న ఆటంకాలు, అడ్డంకులు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇన్ని దాటిన తర్వాత పని అవ్వడం వలన దాని నుంచి రావాల్సినంత తృప్తిని పొందడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా అయోమయం, గందరగోళం, ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో అన్నట్టుగా ఉంటుంది.
మాట్లాడితేనేమో చూసావా ఎలా మాట్లాడావో అంటారు, మాట్లాడకపోతేనేమో చూసావా ఎంత పొగరో మాట్లాడలేదని అంటారు. అసలు ఎట్లా వేగాలో తెలియట్లేదురా నాయన అనుకునే విధంగా ఈ 10 రోజులు కూడా సాగుతున్నాయి. కనుక విద్యార్థులు కూడా కొంచెం ఎక్కువ శ్రద్ధను కనబరచవలసినటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. వాహన మరమ్మతులు లాంటివి కూడా ఇక్కడ చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తలు అయితే మాత్రం పాటించుకోవాలి. ఏమైనప్పటికీ ఇది కొంత మీనరాశి వారికి ప్రతికూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. కనుక ఈ ప్రతికూలతను తట్టుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? రోజువారీ పనులకు పరిమితం అవ్వటం మంచిది. ఎదుటి వారికి తిరిగి సమాధానాలు చెప్పి వాదించేటువంటి ప్రయత్నం చేయడం కన్నా అవసరానికి తగినంత వరకు మాట్లాడి వదిలేయడం అనేటువంటిది ఉత్తమం. ఎవరి పాపాన వాళ్ళు పోతారని చెప్పని ప్రశాంతంగా ఉండటం అనేది ఉత్తమం. భగవంతుని మీద భారం వేసి ధర్మంగా నా చిన్నారి బొచ్చకు శ్రీరామరక్ష అనటం శ్రేయస్కరంగా సాగుతుందని చెప్పుకోవాలి. కనుక ఇట్లా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీనరాశి వారు ఇటువంటి ఈ కష్టకాలాన్ని తట్టుకొని నిలబడడానికి మానకుండా ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని రోజు 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండండి. అలాగే నవగ్రహాలు ఏమన్నా మీకు అందుబాటులో ఉన్నట్లయితే కనుక ప్రతినిత్యం కూడా నవగ్రహాలు కూడా ఒక 9 ప్రదక్షిణాలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.